త్వరలో ఏఐ డాక్టర్ సేవలు అందిస్తాడంట. కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూటు, దిగ్గజ సంస్థల రాకతో ఉత్తరాంధ్రలో పేదరికం దూరం, గంజాయి బ్యాచ్ రౌడీలు ఖబర్దార్. రావివలస ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పేదల ఇళ్లకు వెళ్ళి సామాజిక పింఛన్లు పంపిణీ. ప్రతి నెల 1వ తారీఖు చేసేటటువంటి షో కార్యక్రమం మీకు తెలుసు కదా. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఒకళ్ళకో ఇద్దరికో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసేటటువంటి డ్రామాకి ₹1 కోటి ఖర్చు అయ్యేది ప్రతి నెల. ఒకరోజు ఆటో ఎక్కినట్టుగా బిల్డప్ ఇస్తాడు, ఇంకో రోజేమో బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చటించిన చంద్రబాబు, ఇంకో రోజేమో చెత్త బండి దగ్గరికి వెళ్ళి దొరికిపోతూ ఉంటాడు. సో ఇలా వెళ్ళి అక్కడే కాఫీలు పెడుతున్నట్టుగా, టీలు పెడుతున్నట్టుగా, వాళ్ళతో ముచ్చటిస్తున్నట్టుగా ఫోటోలకు పోజులు ఇచ్చే కార్యక్రమం. సో అదే ₹1 కోటి పెట్టి కొత్త పెన్షన్లు ఎన్ని ఇవ్వచ్చు? ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 4 లక్షలకు పైగా పెన్షన్లు ఇప్పటికీ తొలగించినటువంటి పరిస్థితి. దాదాపుగా 1,00,000 మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించినటువంటి పరిస్థితి. 63 లక్షలు ఈరోజు పెన్షన్లు ఇస్తుంది. జగన్ గారు ఉన్నప్పుడు 66 లక్షలకు 62.5 లక్షలు ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాయి. జగన్ గారు ఉన్నప్పుడు 66.5 లక్షలు ఇచ్చారు. కానీ నేను ఇప్పుడు 67 లక్షలు ఇస్తున్నామని చెబుతాడు. ఇంకో రెండో అంశం ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇస్తా అన్న పెన్షన్ల హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. 20 నెలలు అయింది, ఒక కొత్త పెన్షన్ ఇవ్వాల. రెండోది ఏఐ డాక్టర్ సేవలు అందిస్తాడంట. ఈడ ఎలికల కొరికి పసికందులు చనిపోయినటువంటి పరిస్థితులు, ఎలికల కొరికి హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, నువ్వేమో ఏఐ డాక్టర్ సేవలు అందిస్తా అంటావు. ముందు హాస్పిటల్లో కనీసం లైట్లు ఫ్యాన్లు తిరగట్లా, నువ్వేమో ఏఐ డాక్టర్ సేవలు అందిస్తా అంటావు. సిగ్గుండాలయ్యా మాట్లాడటానికి. కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో నిన్న ఏదైతే అక్కడ బాణసంచ పేలి నిన్న ప్రమాదం జరిగితే అక్కడ హాస్పిటల్లో ఏది లైట్లు తిరగట్లేదు, ఫ్యానులు లేవు, బెడ్షీట్లు లేవు. అక్కడ నువ్వేమో ఏఐ డాక్టర్ సేవలు అందిస్తా అని ఇక్కడ మాట్లాడతావు. అసలు నువ్వు చెప్పే మాటలకి చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారు? 2 గంజాయి బ్యాచ్ రౌడీలు ఖబర్దార్ అంట. మొన్న విజయవాడలో 2,000 మంది గంజాయి బ్లేడ్ బ్యాచ్ కవాతు నిర్వహించారు. మీ ఇంటికి కోతవేడు దూరంలో. నువ్వు మళ్ళీ ఖబర్దార్ అంటావు. వాళ్ళేమో కవాతు చేస్తుంటే నువ్వు ఖబర్దార్ అంటావు. నువ్వు ఖబర్దార్ అనగానే వాళ్ళు కవాతు చేస్తూ ఉంటారు. నువ్వు ఖబర్దార్ అనగానే మళ్ళీ వాళ్ళు కవాతు చేస్తూ ఉంటారు. విచ్చలవిడిగా గంజాయి సేవించి చిన్నపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, దారి దోపిడీలు. నువ్వేమో ఇక్కడ చెప్పే మాటలకు అసలు ఏమన్నా పొంతనుందా? దిగ్గజ సంస్థల రాకతో ఉత్తరాంధ్రలో పేదరికం దూరం అవుతుందంట. ఏమొచ్చింది? గూగుల్ అవన్నీ వచ్చేసినాయి అంట. గూగుల్ కాదు ఏదైనా అది బాబు చంద్రబాబు నాయుడు గారు, దాని పేరు అదానీ డేటా సెంటర్. డేటా సెంటర్ వచ్చేస్తే 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ రావు. రెండోది ఉన్న ఉద్యోగాలన్నీ నువ్వు వచ్చిన తర్వాత పీకేస్తా ఉంటే మళ్ళీ అన్నీ ఆయన ఇచ్చే స్టేట్మెంట్లకి అసలు దీనికి కొదవ ఉండదు. మొత్తం అంతా పేదరికం దూరం చేయటమే ఆయన లక్ష్యం అంట. 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నావు, ఎంతమంది పేదరికం నుంచి దూరం చేసావు? పర్సంటేజ్ చెప్పు. నువ్వు అధికారంలో ఉంటే పేదరికం పెరిగింది తప్ప ఏ రోజన్నా పేదరికం తగ్గిందా? నువ్వు అధికారంలో ఉంటే పేదరికం శాతం రోజు రోజుకి పెరిగింది తప్ప ఏ రోజు కూడా తగ్గినటువంటి ఇది లేదు కదా ఎక్కడ. రెండవది అంశం వచ్చేటప్పటికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన చెప్పే ఎంత పచ్చి అబద్ధాలండి. ఎక్కడ మళ్ళీ కంటిన్యూ 13వ పేజీ ఇచ్చినట్టున్నారు. ఏఐ డాక్టర్ సేవలు త్వరలో ఏఐ డాక్టర్ సేవలు అంట. దిగ్గజ సంస్థలు వచ్చేస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఉందా నువ్వు రద్దు చేయడానికి? భూములు రీసర్వేని నువ్వు తప్పుడు ప్రచారం చేసి అదే భూములు రీసర్వే చేస్తున్నావు. QR కోడ్ వంటి ఫీచర్లతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నాయంట. అది కొత్తగా నువ్వు అందించేది ఏందయ్యా బాబు? జగన్ గారు చేసిన దాన్ని మళ్ళీ నువ్వు కాపీ కొడతా. ఇవన్నీ నీ కాపీ పేస్టే కదా. క్రెడిట్ చోరీలో నిన్ను మించినోడు లేడు నీకు. ఎందుకంటే నీకు ఒక ఐడియా రాదు, పక్కనాడు ఇవన్నీ దొబ్బేయటం తప్ప. 2 దేవుడికి ద్రోహం చేస్తే క్షమించడం, తప్పు చేసిన వారెవరైనా వదిలిపెట్టడం. నువ్వే కదా ఈరోజు తప్పు చేస్తుంది. తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని మాట్లాడినటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఎవరు? నువ్వు కదా. ఉన్మాది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు? దేవుడికి ద్రోహం చేస్తే అస్సలు క్షమించను. దేవుడికి నువ్వు ద్రోహం చేసావు, ఆ దేవుడు ఖచ్చితంగా క్షమించడు నిన్ను కాదు కదా, నీ ఎంటైర్ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిన శిక్ష అతి త్వరలోనే పడిద్ది అనేది గుర్తుపెట్టుకో. తిరుమల స్వామివారికి రసాయనాలతో నేను తయారు చేసి నైవేద్యంగా సమర్పించారంట. ఎవరు సమర్పించారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు ఎటువంటి కల్తీ జరగలేదు. 18 సార్లు రిజెక్ట్ చేసి పంపించారు ట్యాంకర్లని. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లను ఎప్పుడూ వాడలేదు. కానీ మీరు రిజెక్ట్ చేసిన ట్యాంకర్లని మళ్ళీ వాడారు. కల్తీ జరిగింది మీ హయాంలో. మీ హయాంలో కల్తీ జరిగితే పక్కనాల మీద తోయటం మీకు అన్నీ అలవాటు.
దుర్మార్గంగా వ్యవహరించింది మీరు చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ల పాలనలో రౌడీయిజం పరాకాష్ఠకు చేరిందంట. నేడు రాష్ట్రంలో రౌడీలకు చోటు లేదు, గంజాయి బ్యాచ్ ఖబర్దార్. నిరంతరం నీకు లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం తప్ప జగన్ గారిని చూసి ఆడవకండాయా. మీ చేతకంతనాన్ని ఎందుకు వేరే వాళ్ళ మీద తొయ్యటం? ఈరోజు రాష్ట్రంలో రౌడీయిజం పేటరేగిపోయింది మీ హయాంలో. గంజాయి బ్యాచ్ 2000 మంది విజయవాడ నడిబొడ్డులో ర్యాలీలు చేసుకుంటా ఏదైతే పోలీసులు కూడా భయభ్రాంతులకు గురి చేసి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ నువ్వు రాష్ట్రంలో రౌడీలకు చోట్లేదని మాట్లాడతావు. ఇలా ఉంటుందండి. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం, వ్యక్తిగత దాడి చేయటం పనిగా పెట్టుకున్నాడు తప్ప ఒక అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రంలో లేదనేది క్లియర్.